వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న యువతకు మరో మంచి అవకాశం అయితే వచ్చేసిందండి. మరో సంస్థలో మనకి ఇంటర్న్‌షిప్ అవకాశం అయితే వచ్చేసిందనమాట. ఇంటి దగ్గర నుంచే మనీ ఎర్న్ చేసుకునే ఒక మంచి ఆపర్చునిటీ అయితే వచ్చేసిందండి. మరి ఎవరెవరు అప్లై చేసుకోవాలి? ఏ సంస్థ నుంచి మనకి ఇంటర్న్‌షిప్ అవకాశాలు వచ్చినాయి? ఏ టైప్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి? అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా? ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి? సాలరీ డీటెయిల్స్ ఇలా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చూసేయచ్చండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయండి. అండ్ మర్చిపోకుండా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో కొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అండ్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. అలాగే చాలా మంది అప్లై లింక్ అయితే అడుగుతున్నారండి. అప్లై లింక్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తేనే నీకు డీటెయిల్స్ అన్నీ కూడా తెలుస్తాయి అనమాట. ఇంకా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదామండి. టీవీఎల్ మీడియా సంస్థ బిజినెస్ డెవలప్మెంట్ గురించి ఇంటర్న్షిప్ కోసం దరఖాస్తులను అయితే ఆహ్వానిస్తున్నారండి. అంటే ఇంటి నుంచే వర్క్ చేసుకునే ఒక మంచి ఆపర్చునిటీ అనమాట. ఇది వచ్చేసరికి విద్యార్థులు అలాగే ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి ఛాన్స్ అనే చెప్పుకోవచ్చు. సో ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఫర్ మంత్లీ 17,000 నుంచి 22,500 వరకు కూడా స్టైపెండ్ అందిస్తారనమాట. ఈ ఇంటర్న్షిప్ వ్యవధి అనేది 6 మంత్స్ వరకు కూడా ఉంటుందండి. సో ఇమ్మీడియట్గా జాయిన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 31 లోపల ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఆగస్టు 31 వరకు టైం ఉంది కదా, అప్పుడు చూద్దాంలే అనుకోవద్దు. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వెంటనే కూడా అప్లై చేసుకోండి. డీటెయిల్స్ అన్ని కూడా కంప్లీట్గా తెలుసుకొని, ఎందుకంటే మనకి వేకెన్సీ డీటెయిల్స్ కంప్లీట్ అయిపోతే కనుక అప్లికేషన్ క్లోజ్ అయిపోతుంది. సో మీరు అప్లై చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఉండదు. సో అందుకే ఎప్పుడైతే వీడియో చూస్తున్నారో వెంటనే ఆగస్టు 31 లోపల వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఇంకా సంస్థ యొక్క డీటెయిల్స్ అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ క్లియర్గా చూసేద్దాం. ముందుగా సంస్థ వచ్చేసరికి టీవీఎల్ మీడియా అనమాట. ఇందులో ఇంటర్న్షిప్ అంటే బిజినెస్ డెవలప్మెంట్ లీడ్ జనరేషన్ గురించి ఇంటర్న్షిప్ అవకాశాలు అయితే ఇచ్చారనమాట. ఉద్యోగం విధానం వచ్చేసరికి చక్కగా ఇంటి దగ్గర ఉండి మనీ ఎర్న్ చేసుకునే ఒక మంచి ఆపర్చునిటీ అండి ఇది. ప్రారంభం తేదీ వెంటనే ఇమీడియట్ గా మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే అప్లై ప్రాసెస్ అంటే మళ్ళీ పెద్దగా ఏమీ ఉండదండి. జస్ట్ మీ రెజ్యూమ్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఎటువంటి అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఏమీ ఉండదు. ఆ అప్లికేషన్ ప్రాసెస్ లోనే మీరు జాబ్ టైప్స్ ఏంటి, జాబ్ రోల్స్ ఏంటి అండ్ ప్లేసెస్ ఎక్కడ, అంటే ప్లేసెస్ అంటే కంపెనీ ప్లేసెస్ ఎక్కడ ఏంటి అన్నీ కూడా క్లియర్ గా మీరు మీ అప్లికేషన్ ఫామ్ లోనే తెలుసుకోవచ్చు అనమాట. అండ్ వ్యవధి ఈ వర్క్ టైం వచ్చేసరికి ఇప్పుడైతే ప్రెసెంట్ మనకి 6 మంత్స్ వరకు మాత్రమే ఉంటుంది. ఇప్పటి నుంచి 6 మంత్స్ వరకు మాత్రమే ఉంటుంది అనమాట. ఈ 6 మంత్స్ కూడా ఫర్ మంత్లీ 17,000 నుంచి 22,500 వరకు కూడా ఎర్న్ చేయవచ్చు ఫర్ మంత్లీ. సో ఆగస్టు 31 వరకు కూడా టైం ఉంది. అప్పటి వరకు వెయిట్ చేయకుండా వెంటనే కూడా అప్లై చేసుకోండి. సో అయితే మనకి ఉండవలసిన స్కిల్స్, ఈ స్కిల్స్ ఉన్న వాళ్ళు వెంటనే కూడా అప్లై చేసుకోవచ్చు. మంచి కమ్యూనికేషన్ అనేది ఉండాలన్నమాట. అంటే సమర్థవంతమైన కమ్యూనికేషన్ కంపల్సరీ ఉండాలి. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఉండాలి. అండ్ నెక్స్ట్ వ్యక్తిగత సంబంధాల నైపుణ్యాలు, ఇంటర్పర్సనల్ స్కిల్స్ కూడా ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ లీడ్ జనరేషన్ స్కిల్స్ ఉండాలి. ఇక్కడ కనిపిస్తున్న ఈ స్కిల్స్ అన్ని కూడా మీ దగ్గర ఉంటే వెంటనే కూడా అప్లై చేసుకోవచ్చు అండి. అంటే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, ఇంటర్పర్సనల్ స్కిల్స్, లీడ్ జనరేషన్ గురించి మీకు తెలుసుంటే వెంటనే కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే దీనికి అప్లై చేసుకునే ప్రాసెస్ అయితే ఇప్పుడు చూసేద్దాం. సో దీనికి సంబంధించిన అప్లై లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చెక్అవుట్ చేసేయండి. చాలామందికి డిస్క్రిప్షన్లో లింక్ చూడడం రావడం లేదు. జస్ట్ మీరు డిస్క్రిప్షన్లోకి వెళ్ళిన తర్వాత మోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో అది క్లిక్ చేయగానే మనకి అప్లై లింక్ అని కనిపిస్తుంది అనమాట. సో జస్ట్ దానిపై ట్యాప్ చేస్తే సరిపోతుంది. మీరు క్లిక్ చేయగానే మనకి ఇలా అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా ఓపెన్ చేస్తుంది అనమాట. ఇలా ఓపెన్ అవుతుంది. అంటే స్టార్టింగ్ సంస్థ యొక్క డీటెయిల్స్ అండ్ ఎవరెవరు అప్లై చేసుకోవాలి ఏంటి అన్ని కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీరు కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి. బిజినెస్ డెవలప్మెంట్ లీడ్ జనరేషన్ గురించి టీవీఎల్ మీడియా నుంచి మనకు వచ్చిన నోటిఫికేషన్ అనమాట. ఇందులో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ స్టార్ట్స్ ఇమీడియట్లీ 6 మంత్స్ వరకు టైం ఉంటుంది. ఆగస్టు 31తో లాస్ట్ అని చెప్పేస్తుంది. ఇప్పటికే మనకి 147 మెంబర్స్ అప్లై చేసుకున్నారనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా అప్లై నవ్ అని. వెంటనే అప్లై నవ్ అని క్లిక్ చేసేస్తారు. క్లిక్ చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ యొక్క రోల్స్ ఏంటి అన్ని డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా చెక్ చేసుకోండి. తర్వాత మీరు అప్లై నవ్ అని క్లిక్ చేయండి. కింద కూడా మనకు ఒక అప్లై నవ్ అని కనిపిస్తుంది. అంటే కొంచెం స్క్రోల్ చేయగానే డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా ఇచ్చేసి నెక్స్ట్ స్క్రోల్ చేయగానే మనకి అప్లై నవ్ అని అయితే కనిపిస్తుంది. సో దానిపై క్లిక్ చేసి అయినా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ కనిపిస్తున్న వర్క్ రోల్స్ అన్ని కూడా మీరు డీటెయిల్గా చెక్ చేసుకొని, సో ఈ జాబ్కి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో ఉండవలసిన స్కిల్స్ ఏంటి అనేది కూడా మీకు ఇచ్చేసారు చూడండి. స్కిల్స్ రిక్వైర్డ్ అని ఉంది కదా, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, ఇంటర్పర్సనల్ స్కిల్స్, లీడ్ జనరేషన్, ఈ మూడిట్లో ఏదో ఒకటైనా ఉండాలి. నెక్స్ట్ హూ కెన్ అప్లై, అసలు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఈ వర్క్ ఫ్రమ్ జాబ్ ఇంటర్న్షిప్ పై ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు అనమాట. మ్యాక్సిమం
ఇంటర్ అండ్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. 6 months వరకు ఉంటుంది. హ్యావ్ రిలవెంట్ స్కిల్స్ అండ్ ఇంట్రెస్ట్స్. మీకు స్కిల్స్ అండ్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక వెంటనే కూడా అప్లై చేసుకోవచ్చు. ఉమెన్ వాంటెడ్ టు రీస్టార్ట్ దేర్ కెరియర్స్ కెన్ ఆల్సో అప్లై. సో ఉమెన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అదర్ క్వాలిఫికేషన్ ఏమన్నా ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. అదర్ క్వాలిఫికేషన్ అంటే ఇంగ్లీష్ ప్రొఫెషన్స్ అంటే రిటన్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడతాం అలాగే రాయడం కూడా వచ్చి ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బిజినెస్ కమ్యూనికేషన్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. అలాగే ఇక్కడ శాలరీ డీటెయిల్స్ కూడా ఇచ్చేసారనమాట. అంటే ఎంత స్టైపెండ్ ఇస్తారు అనేది కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చేసారు. అలాగే నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ వచ్చేసరికి 5 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయన్నమాట. సో వెంటనే కూడా అప్లై చేసుకోండి. అంటే చాలా మంది అనుకుంటారు 5 వేకెన్సీస్ ఇప్పటికే చాలా మంది అప్లై చేసేసి ఉంటారు, ఎందుకులే అని లైట్ తీసుకుంటారు. లేదండి, ఎవరైతే వీటిపై ఇంట్రెస్ట్ ఉందో వెంటనే కూడా అప్లై చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, దానిపై క్లిక్ చేసి వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఇలా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా చెక్అవుట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రంట్కి వచ్చేసి అప్లై నవ్ మీద క్లిక్ చేయండి. సో అప్లై నవ్ అని క్లిక్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. చూడండి, అప్లోడ్ రెజ్యూమ్ అండ్ అలాగే క్రియేట్ న్యూ రెజ్యూమ్. ఒకవేళ మీ దగ్గర రెజ్యూమ్ ఉంటే వెంటనే అప్లోడ్ చేసేయండి. అప్లోడ్ రెజ్యూమ్పై క్లిక్ చేయగానే మిమ్మల్ని మీ యొక్క ఫైల్స్లోకి అయితే తీసుకువెళ్తుంది అనమాట. సో మీ యొక్క రెజ్యూమ్ ఉంటే వెంటనే అప్లోడ్ చేయండి. ఒకవేళ మీరే రెజ్యూమ్ క్రియేట్ చేసుకోవాలంటే క్రియేట్ ఏ న్యూ రెజ్యూమ్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేయండి. సో దానిపై క్లిక్ చేయగానే ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది. అంటే మీ యొక్క నేమ్ ఏంటి, ఇలా పర్సనల్ డీటెయిల్స్, స్కిల్స్ గురించి, అడ్రస్ గురించి, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. అలా డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఫిల్అప్ చేసి, అంటే ఇందులో మళ్ళీ ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దండి. ఇచ్చినా వాళ్ళకి తెలిసిపోతుంది కాబట్టి, ఎందుకంటే మీరు సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ క్రియేట్ రెజ్యూమ్ అని క్లిక్ చేయగానే మనకి డీటెయిల్స్ అన్నీ ఇలా అడుగుతుంది అనమాట. ఫస్ట్ అయితే నేమ్, అంటే ఫస్ట్ నేమ్, ఈమెయిల్ ఇవన్నీ కూడా అడుగుతుంది. స్క్రోల్ చేస్తాను. అండ్ నెక్స్ట్ క్వాలిఫికేషన్, యాడ్ క్వాలిఫికేషన్, నెక్స్ట్ అదర్ క్వాలిఫికేషన్ ఏమైనా ఉంటే వాటికి సంబంధించిన డీటెయిల్స్, స్కిల్స్ యాడ్ చేయొచ్చు, ట్రైనింగ్ అండ్ స్కోర్స్ యాడ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా మీరు యాడ్ చేసుకోవాలన్నమాట. ప్రొసీడ్ టు అప్లికేషన్ అని ఉంది కదా, జస్ట్ దాని మీద క్లిక్ చేస్తే మీకు వెంటనే అప్లికేషన్ డన్ అని వస్తుంది. ఇక్కడ కొంచెం వెంటనే చేసేయకండి, కొంచెం స్క్రోల్ చేస్తే ఇంటర్న్షిప్ బై ప్లేసెస్, అసలు ఏ ప్లేసెస్లో ఉంది, అలాగే జాబ్ బై ప్లేసెస్, ఏ ప్లేసెస్లో జాబ్స్ ఉన్నాయి, అండ్ నెక్స్ట్ జాబ్స్ బై టైప్. ఇక్కడ జస్ట్ మీరు ప్లస్ బటన్ కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేయగానే వాటి యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి అనమాట. అయితే నేను ఇక్కడ ఇంటర్న్షిప్ బై ప్లేసెస్ అని క్లిక్ చేశాను. సో క్లిక్ చేయగానే మనకి ఇలా వచ్చింది. ఇంటర్న్షిప్ ఇన్ బెంగళూరులో ఉంది, ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, చెన్నై, పూణే, కోల్కతా, ఇలా ఈ ప్లేసెస్లో ఉందన్నమాట. నెక్స్ట్ జాబ్ బై ప్లేసెస్ క్లిక్ చేసిన, నెక్స్ట్ జాబ్స్ బై టైప్, అంటే ఏ టైప్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. చూడండి, నేను ఏ టైప్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి అని క్లిక్ చేశాను. ఇక్కడ ఇందులో మనకి డేటా ఎంట్రీ జాబ్స్, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కంటెంట్ రైటింగ్ జాబ్స్, డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్, డేటా సైన్స్ జాబ్స్, సైబర్ సెక్యూరిటీ జాబ్స్, ఫార్మా జాబ్స్, టీచింగ్ జాబ్స్, హెచ్ఆర్ జాబ్స్, ఎంబీఏ జాబ్స్, ఈ టైప్ ఆఫ్ జాబ్స్ అయితే ఉంటాయి. ఒకవేళ మీరు ఫ్రెషర్స్ అయితే కనుక వాటికి సంబంధించిన జాబ్స్ ఏంటి అనేది కూడా మీరు ఇక్కడ చెక్అవుట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా చెక్అవుట్ చేసుకున్న తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్గా ఇచ్చారా లేదా అనేది చెక్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ అప్లికేట్ అని ఉంది కదా, క్లిక్ చేయగానే మనకి అప్లికేషన్ డన్ అని సక్సెస్ఫుల్ అని కనిపిస్తుంది. సో వెంటనే మీకు మెయిల్ వస్తుంది అనమాట. వెంటనే రాకపోయినా ఒక 2 to 3 డేస్లో అయినా మీకు మెయిల్ అయితే వస్తుంది. అంటే మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అండ్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది మీకు మెయిల్ ద్వారా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తారు.